వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఈ కథ ఒక చిన్న సింహం యొక్క కష్టం, ప్రయాణం మరియు విజయగాథ. ఇది సింబా అనే సింహపు కథ. తన చిన్ననాటి ఉల్లాసం నుండి చివరికి ఒక నిజమైన నాయకుడిగా ఎదిగే పయనం. సింబా ప్రైడ్ ల్యాండ్స్ అనే అందమైన ప్రాంతానికి రాజు అయిన ముఫాసా మరియు రాణి సరాబికి కుమారుడిగా జన్మిస్తాడు. అతని పుట్టుకను సింహాసనం వారసుడిగా స్వాగతిస్తూ జంతువుల రాజ్యం అంతా ఆనందోత్సాహంతో నింపివేయబడుతుంది. రఫీకి అనే పూజారి మరియు జ్ఞానవంతుడు చిన్న సింబాను పర్వతంపై ఎత్తి ప్రదర్శిస్తూ రాజకుమారుడిని అందరికీ పరిచయం చేస్తాడు. ముఫాసా సోదరుడైన స్కార్ పాపపు మనస్తత్వం కలిగి ఉంటాడు. అతను రాజ్యం మీద తన అధికారాన్ని ప్రదర్శించాలనుకుంటాడు. కానీ సింబా పుట్టడంతో తన ఆశలు దెబ్బతింటాయి. తాను రాజు కావడానికి స్కార్ తన కుట్రలను ప్రారంభిస్తాడు. సింబా తండ్రి ద్వారా నాయకత్వం పాఠాలు నేర్చుకుంటూ రాజు కావాలని కలగంటాడు. చిన్ననాటి స్నేహితురాలు నాలాతో కలిసి సింబా రాజ్యంలోని వివిధ ప్రాంతాలను అన్వేషిస్తాడు. ఒకరోజు స్కార్ ప్రేరణతో సింబా ప్రమాదకరమైన ఏనుగులు చనిపోయిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ హైనాల గుంపు అతనిని పట్టుకుంటుంది. ఈ ప్రమాదం నుండి తన తండ్రి అయిన ముఫాసా రక్షిస్తాడు. స్కార్ తన దుష్ట పథకం అమలు చేస్తాడు. స్కార్ సింబాను గొర్రెల గుంపు దగ్గరికి ఆకర్షించి పెద్ద సంఖ్యలో జంతువులను నడిపి గుంపును కదిలిస్తాడు. ముఫాసా తన కొడుకును రక్షిస్తాడు. కానీ స్కార్ చేతుల మీదుగా అతన్ని త్రోసివేయబడతాడు. స్కార్ ముఫాసా మరణానికి సింబానే కారణమని నమ్మించి అతన్ని పారిపోమ్మని ప్రేరేపిస్తాడు. సింబా ఎడారిలో ఒంటరిగా తిరుగుతూ టిమోన్ మరియు పుంబా అనే ఇద్దరు స్నేహితులను కలుస్తాడు. వారు హకునా మటాటా అనే తత్వాన్ని బోధిస్తారు. అంటే దుఃఖాలను పక్కన పెట్టి హాయిగా జీవించడం. టిమోన్, పుంబా సహవాసంలో సింబా స్వేచ్ఛతో జీవిస్తాడు. కానీ తన గతాన్ని పూర్తిగా మరిచిపోలేకపోతాడు. స్కార్ రాజు అయ్యాక ప్రైడ్ ల్యాండ్స్ను శూన్యంగా మార్చాడు. హైనాలు రాజ్యాన్ని నాశనం చేశాయి మరియు అన్నీ సంక్షోభంలో ఉన్నాయి. చిన్ననాటి స్నేహితురాలు నాలా సింబాను వెతికి అతన్ని రాజ్యానికి తిరిగి రావాలని ప్రేరేపిస్తుంది. జ్ఞానవంతుడైన రఫీకి సింబాకు అతని తండ్రి ఆత్మను పరిచయం చేస్తాడు. ముఫాసా ఆత్మను ఆకాశంలో సింబాకు చూపిస్తాడు. నీ భవిష్యత్ నీ చేతిలో ఉంది అని చెప్తాడు ముఫాసా. సింబా తన ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రైడ్ ల్యాండ్స్కు వస్తాడు. స్కార్ను తన తండ్రి మరణానికి సాక్షిగా నిలబెడతాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. సింబా స్కార్ను ఓడించి అతన్ని రాజ్యం నుంచి తోసేస్తాడు. సింబా రాజు అవుతాడు. ప్రైడ్ ల్యాండ్స్ పునర్జీవనం పొందుతుంది. చివరగా సింబా మరియు నాలా ఒక సింహం పుట్టుకను స్వాగతిస్తారు. తద్వారా జీవన చక్రం కొనసాగుతుంది. రఫీకి ఆ చిన్న సింహాన్ని రాజ్యానికి పరిచయం చేస్తాడు. ద లయన్ కింగ్ ఒక శక్తివంతమైన కథ. ఇది ధైర్యం, బాధ్యత, ప్రేమ మరియు ధర్మం యొక్క విలువలను బలంగా చూపిస్తుంది. సింబా అనేక సవాళ్లను ఎదుర్కొని చివరికి సత్య మార్గంలో తన స్థానాన్ని తిరిగి పొందుతాడు.